నిమిషంలో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పోయిన వారం తెలంగాణ వార్తలు. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ 2024 ఆసియాలోని టాప్ 20 స్టార్టప్ హాట్స్పాట్లలో హైదరాబాద్ 19వ స్థానంలో నిలిచింది. తెలంగాణ పోలీస్ ఐహాక్ యాప్ని ఒక ఢిల్లీ స్టూడెంట్ హ్యాక్ చేసిండు. ఈ డేటాని $150 అమ్మకంలో పెట్టిండంట. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు గురువారం ప్రమాణ స్వీకారం చేసినారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్ సేవలను ఏర్పాటు చేయాలని, వచ్చే 2 నెలల్లో కనీసం 150 క్యాంటీన్ల ఏర్పాటు కృషి చేస్తామని రాష్ట్ర సర్కార్ తెలిపింది. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో చదివి మంచి మార్కులు సాధించిన వారికి ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగింది. ఇదే కార్యక్రమంలో మన సీఎం ప్రభుత్వ బడుల పునర్నిర్మాణం కోసం 2000 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించినారు. నునవత్ కార్తిక్ తన కథా సంకలనం దవ్లోకి సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. అతి చిన్న వయస్కుడిగా మాత్రమే కాకుండా ఈ పురస్కారం పొందిన తొలి గిరిజన రచయితగా వార్తల్లో నిలిచినారు. ఇంకా తెలంగాణ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఇలాకా పేజ్ ని ఫాలో